గుడ్ మార్నింగ్ మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. ఈ రోజు అయితే ఒక సరికొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఏంటి పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటున్నారా? ముందు మీకే తెలుస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా? పొద్దున్న వర్షం పడుతుంటే చూసారా? అసలు వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. వెదర్ అయితే కూల్గా ఉంది కదా, సో వేడిగా టీ తాగుదామని చెప్పేసి అయితే ఆగాం. మేము ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి 1.5 hours నుంచి 2 hours అయితే అవుతుంది. సో ఒక మంచి వేడి టీ తాగుదామని అయితే మధ్యలో ఆగామండి. చూసారా వర్షం అయితే మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి పడుతుంది. అసలు వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి. అసలు మధ్యలో చూసారా పట్టల్లాగా ఉన్నారు ఇద్దరు, మా మేనళ్ళు ఇద్దరుని. బిస్కెట్ తినండిరా అంటేనేమో లేదు టీ టేస్ట్ పోద్దట. అదే ఈ టైంలో బిర్యానీ ఇస్తే మాత్రం టీ లేదు, గడిది గుడ్డి లేదు, శుభ్రంగా దెబ్బ తింటారు. చూడండి ఎవరే చూడరా, సాయి ఒకసారి చూడు బా. చూసారా క్యాప్షన్, నీ ఏడుపులే నా ఎదుగుదల. సో ఇలాంటి మంచి కొటేషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లోనైతే పిన్ చేయండి. చూసారా? ఏం తెలుసురా మీకు? ఇంకేమైనా కొటేషన్స్ తెలుసు మామ, ఏంటి చెప్పు. మేము చూసి ఆట వెనకాల చూసాం. హాయ్ అని చెప్పి పాస్ పెట్టుకు, బాయ్ అని చెప్పి బాధ పెట్టుకు. ఇంకా క్రేజీ ఇంకేమన్నా టైం గుర్తురాట్లేదు. యూట్యూబ్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి కొటేషన్స్ ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే జగ్గంపేట టోల్గేట్ ముందు ఎర్రవరం దగ్గర అయితే ఆగామండి. హైవే మీదే జై గణేష్ టిఫిన్ సెంటర్ అని చెప్పేసి. టిఫిన్ అయితే చాలా బాగుందండి. జనం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది టిఫిన్కి అక్కడ ఉన్న క్రేజీ ఎలాంటిది అనేది. మేమైతే అక్కడ ఇడ్లీ వడతో పాటు బోండా, అదేవిధంగా ఉప్మా పెసరట్టు అయితే చెప్పామండి. అసలు ఆ ఉప్మా పెసరట్టు కోసం అయితే జనాలు ఒకసారి చూడండి ఎంత ఫాస్ట్గా వేస్తున్నారు. అంతే ఫాస్ట్గా అయితే సర్వింగ్ కూడా చేస్తారండి. అసలు 3 రకాల చట్నీలతోని ఆ ఉప్మా పెసరట్టు అయితే చాలా బాగుందండి. పల్లీల చట్నీ, టమాటా కొత్తిమీర చట్నీ, బొంబాయి చట్నీ అయితే ఇచ్చారండి. అసలు చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళిన వాళ్ళు కానీ, వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళిన వాళ్ళు కానీ ట్రై చేయండి, చాలా బాగుంది. కానీ మా ఉప్మా పెసరట్టు ఎలా ఉంది? వేరే ఉప్మా ఎలా ఉంది? పెసరట్లో కిరణమాయి నీకు ఎలా అనిపించింది? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ తినడమే. తిందామా మచ్చా? మాయ ఫుల్గా కార్లో ఎంజాయ్ చేద్దామన్నారండి. నా మేనల్డునే నా కొడుకు చూడండి ఫుల్గా జీనేసారు తినేసి. 2.5 గంటల జర్నీ తర్వాత అయితే రావులపాలెం రీచ్ అయ్యామండి. ఇదైతే గోదావరి బ్రిడ్జ్ అండి. 2.5 గంటలు జర్నీ చేసాం. ఎలాగా రావులపాలెం వచ్చాం కదా మాయ. మంచి రావులపాలెం ఫేమస్ ఆర్కే టిఫిన్స్లోనైతే అన్లిమిటెడ్ టిఫిన్ చేద్దామని చెప్పేసి అన్నారండి మా వాళ్ళు. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం. మేమైతే హైవేలో ఉన్న కొత్త బ్రాంచ్కి అయితే వచ్చామండి, ఆర్కే టిఫిన్స్కి. ఇక్కడైతే మాకు కేవలం దిబ్బరొట్టి, పానకం, చిట్టి పెసరట్టు, ఉప్మా, పూరి, అదేవిధంగా బటన్ ఇడ్లీ అయితే మాత్రమే దొరికండి. ఎందుకంటే మేము వచ్చేసరికి ఆల్మోస్ట్
11 అయిపోయిందండి. సో ఆల్మోస్ట్ టిఫిన్స్ అన్నీ అయిపోయి దెబ్బ రొట్టి పానకం అయితే మస్ట్ ట్రై అండి, సూపర్ అసలు. ఆర్కే టిఫిన్స్ లో అయితే చాలా వెరైటీ ఆఫ్ టిఫిన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. మేము కొంచెం ఎర్లీగా వచ్చిందంటే అన్ని టిఫిన్స్ కూడా మాకు అవైలబిలిటీ ఉందండి. ఎస్పెషల్లీ ఆ దెబ్బ రొట్టిని అలా చెరుకు పానకంలో ముంచుకొని తింటుంటే ఉందండి అమృతం అండి. బటన్ ఇడ్లీ మీద అలా కారపొడి నెయ్యి చెల్లిచ్చాడండి. అసలు వేడి వేడి ఆ ఇడ్లీని అలా కారపొడి నెయ్యితో తింటుంటేనండి కిరాక్ అండి, వేరే లెవెల్. మామూలుగా పూరి మనం కర్రీస్తో తింటాం, కానీ ఆ పూరిని చెరుకు పానకంలో ముంచుకొని తింటుంటే ఉందండి సూపర్. రాజమండ్రి నుంచి అయితే అర్జెంట్ కాల్ రావడంతో రావులపాలెం నుంచి రాజమండ్రి వెళ్ళి వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత కేవలం కుండ బిర్యానీ టేస్ట్ చేయడానికి అని చెప్పేసి 30 కిలోమీటర్ మళ్ళీ రావులపాలెం బ్యాక్ అయితే వచ్చామండి. రావులపాలెంలో ఎంత ఫేమస్ అయిన విక్టరీ గార్డెన్ రెస్టారెంట్లో అయితే కుండ బిర్యానీని అయితే టేస్ట్ చేసామండి. నెక్స్ట్ వీడియోలోనైతే మీకోసం నేను ఈ మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు కంప్లీట్గా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తానండి. మా ముందే ప్రిపేర్ చేసిన వేడి వేడి కుండ బిర్యానీని అయితే అలా ప్లేట్లోనైతే మాకు సర్వ్ చేశారండి. ఆ టేస్ట్ మేకింగ్ ప్రాసెస్ ఏంటి అన్నది మీకు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను ప్రజెంట్ చేయబోతున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. కుండ బిర్యానీతో పాటు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకున్నామండి. ఒక 5 నుంచి 6 చికెన్ ఫ్రై పీసెస్, అలాగే రైస్ అయితే ఒకరికైతే ఎక్కువైపోతుందండి, ఇద్దరికైతే తక్కువైపోతుంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. రావులపాలెం నుంచి వైజాగ్ వెళ్ళిపోతూ దారిలోనే కడియంలోనైతే సత్యదేవ నర్సరీలోనైతే ఆగామండి. చాలా వెరైటీ ఆఫ్ మొక్కలు అయితే ఉన్నాయండి. పువ్వులు, నెక్స్ట్ పళ్ళు మొక్కలు అయితే చాలా ఉన్నాయండి. మేమైతే చామంతి, బంతి, గులాబీ, థాయిలాండ్ మ్యాంగో, అదేవిధంగా స్వీట్ లెమన్ అయితే తీసుకున్నామండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.